ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. గోడపైన ఇండియా మ్యాప్ చూస్తున్నారుగా, అద్భుతమైన మ్యాప్. ఇదంతా మన రామోజీ గారి ఫిలిం సిటీ ఫ్రెండ్స్. ఇది మొత్తం ఏసీ ఫ్లోర్స్ అనమాట. ఈ ఫ్లోర్ల పక్కనే రైల్వే స్టేషన్లో మా షూటింగ్ జరుగుతుంది. చాలా అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ టైం ఎంతో ప్రశాంతంగా ఉంది ఫిలిం సిటీ. అన్ని ఫ్లోర్స్ అనమాట. ఈ ఫ్లోర్లలో ఎంతో అద్భుతమైన చిత్రాలు నిర్మితం జరిగినాయి. ఇది మన రామోజీరావు గారి గొప్పతనం ఇది. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి ఇక్కడ ఈ అడవిని ఇంత సుందరమైన స్టూడియోగా మార్చాడు. నిజంగా హెడ్సాప్ చెప్పాలి. ఈరోజు మీకు ఇది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. రామోజీ ఫిలిం సిటీలో మా అన్నగారితో కలిసి షూట్కి వచ్చాము ఈరోజు. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఫ్లోర్లన్నీ అవుట్లుక్ ప్లస్ ఫ్లోర్ లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్లోర్కి ఎటు చూసినా చుట్టుపక్కల పెద్ద పెద్ద రోడ్స్, మంచి మంచి మొక్కలు పెట్టారు. ఫ్లోర్లోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఫ్లోర్ లోపల ఎట్లుంటుందో చూపిస్తాను చూడండి. మొత్తం ఎంటీ ఫ్లోర్, ఎంత పెద్ద ఫ్లోర్ చూడండి. ఇది సెట్ పీకేశారు, మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట. ఇది ఏసీ ఫ్లోర్లు, మొత్తం ఇక్కడ ఉన్న ఫ్లోర్లన్నీ ఏసీ ఫ్లోర్లు. మొత్తం సెట్ పీకేశారు, ఇదంతా ఎంటీ. సెట్ పీకిన తర్వాత ఇట్లా ఉంది ఫ్లోర్ పరిస్థితి. ఎంత పెద్ద ఫ్లోర్ చూడండి. పీకేసినాయి, మొత్తం గ్రీన్ మ్యాట్ వేశారు. అంతా సెట్ పీకేశారు. ఇదంతా సెట్ పైన చూడండి, టాప్లో మొత్తం ఇట్లా యాంగ్లర్స్ ఉంటాయి. ఆ పైన లైట్లు కట్టి మొత్తం చూపిస్తారు. ఇక మొత్తం గ్రీన్ మ్యాట్ షాట్. ఇది గ్రీన్ మ్యాట్ అనమాట. ఇది మొత్తం ఫ్లోర్ అంతా ఖాళీ. నేను వర్క్ చేస్తున్న మూవీ షూట్ ఇక్కడ పక్కనే జరగడం వల్ల ఈ దగ్గర ఉన్నది మీకు చూపిద్దామని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. రెండు ఫ్లోర్ల మధ్యలో ఏదో సెట్ వేస్తారు ఫ్రెండ్స్. అక్కడ సూర్యదేవుడు కనబడుతున్నాడు చూడండి. ఈ ఫ్లోర్లోనే ఫ్రెండ్స్ రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ జరిగినాయి మొన్న. చలి భయంకరంగా పెడుతుంది ఫ్రెండ్స్. చలి మామూలుగా పెట్టట్లేదు. చలి మార్నింగ్ 7 కావస్తుంది, 6:45, 7. ఒక ఫ్లోరు, మళ్ళీ ఈ ఫ్లోర్ల మధ్యలో ఇంత పెద్ద గ్యాప్, వెనకాల కొండలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఫ్లోర్స్. మళ్ళీ ఈ 2 ఫ్లోర్ల మధ్యలో సూర్యదేవుడు కనిపిస్తున్నాడు చూడండి. మొత్తం 8 ఫ్లోర్లు ఇక్కడ. ఇవి కాకుండా ఎంసిటీలో మళ్ళీ ఎక్స్ట్రా ఫ్లోర్స్ ఉన్నాయి. ఇంకా మా షూటింగ్ వచ్చి రైల్వే స్టేషన్లో జరుగుతుంది, కాకపోతే అక్కడ చూపించడానికి పర్మిషన్ లేదు. చలి 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 రా చలి సాహోరే బాహుబలి. మార్నింగ్ టైం రామోజీ ఫిలిం సిటీ ఫ్లోర్స్. చెట్లు మాత్రం 2 పక్కల సూపర్గా పెట్టారు ఫ్రెండ్స్. చాలా డిసిప్లిన్, క్లీనింగ్, నీట్నెస్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఎంత నీట్గా ఉందో చూడండి. రోడ్స్ చూడండి ఎలా ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ ఫ్రెండ్స్. అక్కడ ఎదురుగా కనబడే వచ్చి మొత్తం సెట్ ప్రాపర్టీలు ఉంటాయి ఫ్రెండ్స్. అందులో షూటింగ్కి వాడేసిన మొత్తం బొమ్మలు గిమ్మలు అన్నీ. తర్వాత అటు కనబడే ఫ్లోర్స్లలోనేమో యూనివర్సల్ ట్రావెల్స్, ఈ ఫిలిం సిటీకి సంబంధించిన ట్రావెల్స్ వెహికల్స్ అన్నీ, అక్కడ మెకానిక్ షెడ్ అన్నీ ఉంటాయి అన్నమాట. చుట్టూ కొండలు చూడండి ఎలా ఉన్నాయి. అక్కడ కనబడే డమ్మీ మొద్దులన్నీ బాహుబలి చేసినాయి ఫ్రెండ్స్. అవి ఆ షెడ్ ముందర వేసిరు చూసిరా, మొత్తం డమ్మీ మొద్దులు, పెద్ద పెద్ద మొద్దులు. దీంట్లోనే మొత్తం సెట్ ప్రాపర్టీకి సంబంధించిన వస్తువులు అనమాట ఇవన్నీ. మొత్తం చూడండి, మనం చెక్కలతో చేసి. చిన్నప్పుడు జాతర పోతే ఫ్రెండ్స్, మనం జాతరలో ఈ పిల్లన్ గ్రోవులు చూసి అమ్మనాయంత గొడవపడుతుంటాం, ఆ పిల్లన్ గ్రోవ్ ఇప్పియమని. ఇప్పుడు ఇక్కడ సినిమాల్లో ఇంత పెద్దవి చూస్తున్నాం ఫ్రెండ్స్. పిల్లన గ్రోవులు ఎట్లున్నాయి చూడండి. ఎంత పెద్ద పెద్ద పిల్లన గ్రోవులు. మొత్తం సెట్ ప్రాపర్టీ లోపల, ఫ్లోర్ లోపల అంతా సెట్ ప్రాపర్టీ. అది పెద్ద పెద్ద పిల్లన గ్రోవులు తయారు చేసి పెట్టారు చూడండి, షాట్ల కోసం, షూటింగ్లకి. చూడండి ఎట్టుండో అలీబాబా అరడజన్ దొంగలు, పెద్ద దొంగలాగా మొత్తం వీళ్ళంతా బొమ్మలు. తర్వాత ఈ అవార్డ్స్కి సెటప్ చేసిన ఇవి అనమాట, ఆ బొమ్మలు ఈ షాట్లోకి. మొత్తం అన్నీ సెట్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్. ఇవన్నీ సెట్ ప్రాపర్టీస్ గోడౌన్. ఆ పక్క షెడ్ కూడా అదే. అన్నీ పిల్లల గ్రోవులు. ప్రతి ప్రాపర్టీ ఇక్కడ పెడతారనమాట. మనకు షూటింగ్లో ఏది అవసరం ఉంటే అది తీసుకొచ్చి మళ్ళీ అక్కడ డంప్ చేస్తారు. మళ్ళీ షూటింగ్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెడతారనమాట. ఇది మొత్తం గోడౌన్ అనమాట. ఇది పిల్లల గ్రోవులు కూడా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. వైట్ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్, ఇట్లా రకరకాల కలర్స్తో తయారు చేశారు. చూడండి ఎలా ఉన్నాయి. మొత్తం అన్నీ ఆర్టిఫిషియల్గా తయారు చేసిన పిల్లన్ గ్రోవులు. దంతాలు చూడండి ఎంత పెద్దగా తయారు చేశారు. మొత్తం అడవి దొంగ సినిమాలో, చిరంజీవి గారి సినిమాలో, అడవి దొంగ సినిమాలో ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తుంటాడు రావు గోపాలరావు గారు.
ఆ టైపులో మొత్తం ఇవన్నీ ఏనుగు దంతాలు అన్నీ తయారు చేసి పెట్టారు, పెద్ద పెద్ద ఏనుగు దంతాలు. అసలు ఒక్కొక్క దంతం ఏనుగు అంత ఉంది. అప్పుడు ఈ దంతమే ఇంత పెద్దగా ఉంటే ఏనుగు ఎంత పెద్దగా ఉండాలి. అక్కడ ఒక రథం, మళ్ళీ ఈ రథం చూసారా ఫ్రెండ్స్, బాహుబలి సినిమాలో మొత్తం కుంతల దేవిలో పోయేటప్పుడు పందుల వేటాడడానికి పోతారు కదా, పందుల వేట, ఆ వేట చేసేటప్పుడు వాడిన రథాలు అయ్యి. మొత్తం రథం అది, ఆ 2 రథాలు, ప్రాపర్టీ, రకరకాల వస్తువులు. దేవుడు స్టార్ట్ అయ్యాడు ఇప్పుడే. మంచిగా ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలి. రామోజీ ఫిలిం సిటీ మార్నింగ్ టైం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. పిట్టల అరుపులు, పిచ్చుకల కుహు రావాలు, అసలు బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట మార్నింగ్ టైం. చలి మాత్రం ఎరగదీస్తుంది ఫ్రెండ్స్, చలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నాయి వీణలు. ఫ్రెండ్స్ డైనోసార్ ఎట్లా చూస్తుందో చూడండి ఫ్రెండ్స్, పిలవంగానే పలుకుతుంది అది అని చూస్తుంది, ఎట్లా చూస్తుందో చూడండి. అవన్నీ మాస్కులు ఆ జాలీలాగా తలిగించి పెట్టారు చూడండి, మాస్కులు అన్నీ మోల్డింగ్ అనమాట, మోల్డింగ్ సెటప్ ఇది. వాటితోటే మళ్ళీ ఫ్రంట్లు తీస్తారు అన్నట్టు, ఆ ఫ్రంట్లు తీసి తయారు చేస్తారు. అక్కడ గుర్రం, ఇక్కడ బొమ్మలు, ఇదేమో డిస్కో సెటప్ ఇది మొత్తం, అక్కడ ఎలుగుబంటి, అన్నీ మోల్డింగ్ సెటప్ అనమాట ఇది. ఆ స్ట్రైట్గా పోతేనేమో మాయా, మొత్తం టింబర్ షాప్స్, మొత్తం వుడ్ అంతా తయారు చేస్తారు మొత్తం లోపల. ఇక్కడ ఒక మర్రి చెట్టు చూడండి, సినిమా మర్రి చెట్టు, ఎంత పెద్ద మర్రి చెట్టు రెడీ చేశారో మొదలు. ఈ మర్రి చెట్టు మొదలు ఇది ఎంత పెద్దగా చేశారు చూడండి. దాదాపు ఒక 50 మంది చేతులు కలిపి పట్టుకుంటే ఆ 50 మంది చేతుల జంటలు ఇట్లా కలిపితే ఎంత పెద్ద రౌండ్ అవుతుందో అంత పెద్ద రౌండ్లో ఇంత పెద్ద మర్రి చెట్టు, డమ్మి మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉంది చూడండి, చాలా పెద్ద మర్రి చెట్టు. మరి ఏ సినిమాకు వాడారో తెలియదు, తీసుకొచ్చి బయట పెట్టారు ఫ్లోర్లో నుంచి. పెద్ద చెట్టు, పెద్ద మర్రి చెట్టు ఫ్రెండ్స్, ఇది డమ్మి మర్రి చెట్టు. కాకపోతే ఊడలు, ఆకులు, కొమ్మలు ఏమి, రెక్కలు గిట్లా ఏం లేవు, అన్నీ తీసేసి పిక్కొచ్చి పెట్టారు ఇక్కడ ఈ మొదల వరకు. ఎందుకంటే ఫ్లోర్ లోపల ఉన్నప్పుడు అంత సెటప్ ఉంటుంది, ఫ్లోర్ బయటకు వచ్చింది కాబట్టి మొత్తం పీకేసి సెట్ పీకేశారు, ఫ్లోర్లో ఉన్న సెట్ అంతా పీకేశారు. దానివల్ల ఏం లేదు, ఒక మొదలు మాత్రమే ఉంది, చాలా పెద్ద మొదలు ఇది. ఫ్లోర్లో ముందు ఒక రాయిలో చెట్టు వచ్చింది, ఈ చెట్టు చూడండి ఎంత అద్భుతంగా ఉంది, ఒక న్యాచురల్ చెట్టు ఇది. మొత్తం రాయిలా కాసిందనమాట ఈ చెట్టు. ఇంతకుముందు మీకు ఒక ఆర్టిఫిషియల్ చెట్టు కూడా చూపించాను, ఇది రాయిలో వచ్చిన చెట్టు. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉంది, రాయిలో మొలిసింది ఇది పెద్ద చెట్టు. చూడండి ఎంత అద్భుతంగా, ఈ రాయిలోనే చిన్న మొక్కలాగా స్టార్ట్ అయిన చెట్టు ఎంత పెద్దగా అయిపోయిందో చూడండి. మొత్తం మొదలే ఇది రాయిలో అన్ని పక్కల నుంచి, 4 పక్కల నుంచి వచ్చింది ఇది. దీన్ని వీళ్ళు ఫిలిం సిటీలో ఎంత జాగ్రత్తగా కాపాడి అసలు అద్భుతంగా తయారు చేశారంటే తయారయ్యింది, అది తయారు చేయడం కాదు, తయారయ్యింది. నేను చెప్పడం రాలేదు నాకు. చూడండి కొమ్మలుగా ఎట్లా పోయిందో, వైట్గా సిల్కీగా ఉన్నాయి చెట్టు మొత్తం, కొమ్మలన్నీ తెల్లగా ఉన్నాయి. ఈ చెట్టు పైన ఎన్ని పిట్టలు బతుకుతున్నాయో తెలియదు, అద్భుతంగా ఉంది చెట్టు మాత్రం. చుట్టూ రాయి ఫ్రెండ్స్, ఆ రాయిలోనే ఈ చెట్టు కొమ్మలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి, అంచెలుగా పెరిగింది ఇది. అక్కడ సన్ ఫౌంటైన్ దగ్గర కూడా ఒక మర్రి చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్, అది చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ కూడా. కాకపోతే ఇప్పుడు మేము ఇక్కడ మా షూటింగ్ ఇక్కడ జరుగుతుంది రైల్వే స్టేషన్లో, ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాం మీకు. ఇది అద్భుతంగా ఉంది చూడండి, ఒక రాయిలో పెరిగింది. ఆ రాయిలో ఉన్న చెట్టుని వీళ్ళు ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈ రాయి. చుట్టూ పక్షులు అరుస్తున్న సౌండ్లు వినపడుతున్నాయి చూడండి మీకు, అద్భుతం ఫ్రెండ్స్. చెట్టు ఎంత పెద్ద చెట్టు, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. పెద్ద కొమ్మలు, విశాలమైన కొమ్మలు, ఆ కొమ్మలు బట్టి ఈ రాయి లోపల కాసింది ఈ చెట్టు. అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంది చెట్టు మాత్రం, న్యాచురల్. మన రామోజీ ఫిలిం సిటీ రండి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.